తిరుమల శ్రీవారిపై భక్తుల విశ్వాసం రోజు రోజుకు పెరుగుతోంది. స్వామివారి సేవలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో భక్తులు కోట్ల రూపాయల విరాళాలను అందిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సంస్థ మరోసారి భారీ విరాళంతో ముందుకొచ్చింది. గతేడాది ఇచ్చినట్టుగానే ఈసారి కూడా ₹1,00,00,000 చెక్కును అందజేసి తన భక్తిని చాటుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పేదలకు వైద్య సహాయం అందించేందుకు రూపొందించిన శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ పథకంకు భక్తుల నుంచి విరాళాలు వస్తున్నాయి. ఈ నిధులతో అవసరమైన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు తోడ్పాటుగా హైదరాబాద్ కు చెందిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ తరపున ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో అధికారులకు ₹1,00,00,000 విలువైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ విరాళం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సమాజ సేవా దృక్పథంతో ముందుకొచ్చిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇదే సంస్థ గతేడాది కూడా టీటీడీకి ₹1,00,00,000 విరాళం అందించింది. వరుసగా రెండో ఏడాది కూడా అదే స్థాయిలో విరాళం ఇవ్వడం విశేషంగా మారింది. తిరుమలలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు అందించే అన్నప్రసాదాల నాణ్యతల విషయంలో కూడా టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన పప్పు మిల్లలతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్నప్రసాదాల తయారీలో ఉపయోగించే పప్పు దినుసులు నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గత కొన్నేళ్లుగా నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టుగానే ఇకపై పప్పు దినుసుల విషయంలో కూడా ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.